ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు మేత మేయుచుండెను. ఆమేన్. యేసుప్రభు వారు ఇక్కడ ఆయన ద్వారంగా ఉన్నారు. ద్వారం యొక్క ప్రతిష్టత ఏంటి అంటే అది మన గృహాల్లో ఉంటుంది. మనకి గృహాల్లో ద్వారాలు ఉంటాయి, గుడుల్లో ద్వారాలు ఉంటాయి, కొన్ని పెద్ద పెద్ద బంగ్లాల్లో ద్వారాలు ఉంటాయి. మనకి ఉన్న నీరు ఎక్కువగా పోకుండా ఉంటాయి, నీరు సరిగ్గా వెళ్ళడానికి నదుల దగ్గర ద్వారాలు ఉంటాయి. అలా అనేక చోట్ల మనం ద్వారాలు చూస్తాం. యేసుప్రభు వారు ద్వారంగా ఎందుకున్నారంటే ఆయన ఏది మంచి ఏది చెడు అని విచక్షించే జ్ఞానం మనకి ఇవ్వాలని, ఏది పడితే అది మన జీవితంలోకి చొరబడకూడదని ఎప్పుడైతే ఆయన మనం అంగీకరిస్తామో ఆయన మన ద్వారంగా ఉంటారు. లండన్ ప్రదేశంలో బకింగ్హామ్ ప్యాలెస్ అని ఒక పెద్ద రాణిగారు రాజుగారు కోట ఉంటుంది. అది మనకు అందరికీ తెలిసింది. అక్కడ ఒక పెద్ద ద్వారం ఉంటుంది. ఆ ద్వారం మీద అనేక రకాల ముద్రలు ఉంటాయి. అవి ఏంటి అంటే సింహాలు ఉంటాయి, కొన్ని దేశాలకు సంబంధించిన ప్రతిష్టతలు ఉంటాయి. ఆస్ట్రేలియాకు సంబంధించి కంగారు ఉంటుంది. చెరబేము ఒక వలతో కూడిన చేపతో కెనడా దేశాన్ని ప్రతిష్ఠిస్తూ ఉంటుంది. ఈము జంతువు సౌత్ ఆఫ్రికా దేశాన్ని ప్రతిష్ఠిస్తుంది. సింహాలు ఉంటాయి. అక్కడ అనేకమైన ముద్రలు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ ఏంటంటే విక్టోరియా రాణి యొక్క ప్రతిష్టత కూడా ఉంటుంది. ఆ ద్వారానికి ఎన్నో రకాల ముద్రలు ఉంటాయి. అదేంటంటే ఆ యొక్క కోటకి ఘనతని, ఆ యొక్క కోటకి మంచి హెచ్చు స్వభావాన్ని చూపిస్తుంది అనమాట. ఆ ద్వారానికి రాగానే ద్వారాన్ని మనం ఎక్కడి నుంచో చూస్తుంటే కూడా ఆ ప్రతిష్టతను బట్టి, ఆ ద్వారం మీద ఉన్న ఆ యొక్క ముద్రలను బట్టి అరే రాణిగారు రాజుగారు ఒక స్థలం అక్కడ ఉందని మనం గుర్తించగలుగుతాం. అలాగే రాణిగారు ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు ఆమె నేరుగా బయటికి రారు. ఆమె పై నుండి అందరికీ చేయి ఊపుతూ ఉంటారు. ఆమెకి చాలా ఆ యొక్క ద్వారం నుంచి ఎప్పుడైతే ఆమె కోటలోకి వెళ్ళిందో ఆమెకి ఎంతో ఘనత, ఎంతో ప్రతిష్టత కలిగి ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మన యేసుప్రభు వారిని మన ద్వారంగా ఎంచుకుంటామో, అలాగే మనం ఒక్కసారి ఆయన యొక్క రాజ్యంలోకి మనం వెళ్తాము, ఆయన మనం తెలుసుకుంటాము. రాజ్యం అంటే పరలోకంలోనే కాదు, ఇక్కడ ఈ భూమి మీద కూడా ఆయన రాజ్యంలో ఆయనకి ఇష్టంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం హెచ్చింపబడతాం, ఘనత వహిస్తాం. దేవుని యందు మనం గొప్పగా తీర్చబడతాం. ఆమేన్.